గోవింద 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 प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश
कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमण्डपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमत् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभू नीला समेत स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मणि अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्व अनुकूल सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्यमुखेन अहं कारयिष्ये. सर्वं श्रीनिवासार्पणमस्तु. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. కలియుగంలో అనేక పాపపంకిలమైన దోషాల నుండి, ఆపదల నుండి రక్షించే దేవుడు శ్రీ వెంకటాచలపతియే. సృష్టిలో వెంకటాచలాన్ని మించిన పర్వతం లేదు, స్వామి పుష్కరిణి కంటే మించిన తీర్థరాజం లేదు, వెంకటేశ్వర ధ్యానానికి మించిన తపస్సు లేదు, శ్రీనివాసుని మంత్రాన్ని మించిన మంత్రం లేదు, శ్రీనివాసుని నామస్మరణకు మించిన ధ్యానం లేదు. శ్రీనివాసుని ఒక్కసారి సందర్శిస్తే జీవుని సకలేంద్రియాలకు కూడా అనంత చైతన్యం కలుగుతుంది. అలాంటి శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి ఇరుదేవేరులతో కూడి స్వామివారు మలయప్ప స్వామిగా కీర్తించబడుతూ, ఇరుదేవేరులైనటువంటి ఉభయనాంచారులు స్వామివారి చెంత ఎంతో సుందరాంగునిలై చక్కగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. అటు శ్రీరమణి, ఇటు భూరమణి ఇరువురు కూడా చక్కగా శ్రీనివాస భోగమూర్తిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క హృదయాన్ని ఆవిష్కరించినటువంటి ఇరుదేవేరులు లోక సంరక్షణ కోసం ఏ విధంగా సంకల్పాన్ని చెప్పుకున్నారో, సంకల్పాన్ని ప్రకటింపజేశారో మనం చూస్తూ ఉన్నాం. అదిగో రజత కలశం. ఆ కలశంలోకి సమస్త ప్రకృతి దేవతలు కూడా ఆవాహన చెందేటటువంటి సమయం ఆసన్నమైనది. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి గణాలన్నిటినీ కూడా ఎంతో ఉత్తేజితం చేసేటటువంటిది ఈ కైంకర్యం. కావున ఇంద్రాది మిత్రాది వరుణ దేవతలందరూ కూడా విచ్చేసేటటువంటి సందర్భం చక్కగా ఈ సుందరమైన అందమైన సుమనోహరమైనటువంటి కళ్యాణ మహోత్సవానికి స్వామివారి అమ్మవార్ల భక్త మహాసంకల్పాన్ని చెప్పుకున్నటువంటి విధానాన్ని మనం గమనించాము. చక్కగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ప్రభ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై వెలిగేటటువంటి ప్రభ
మనం ఎంతో తీక్షణంగా వీక్షిస్తూ ఉండేటటువంటి ఈ సందర్భంలో చక్కనైనటువంటి అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉన్నది. కాబట్టి భక్తులారా, నామస్మరణతో, భగవంతుని దివ్యమైనటువంటి నామస్మరణతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ శ్రీ వెంకట ప్రభు అయినటువంటి ఆ జగన్నాథుణ్ణి హృదయం నిండుగా నింపుకొని మనస్సుతో ఆరాధనాపూర్వకంగా స్వామివారిని మనం దర్శిస్తే సకల పుణ్యాలు కూడా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయేత హస్తం యజ్ఞయాపాధాపితరా పుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోతవిట్నర్ విశ్వే దేవా అమంజన్నమృతస్వస్య అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ప్రజేత సమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః జాతస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోభారం నివేదయామి తాంబూలం సమర్పయామి सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सङ्कीर्तनसमन्वितं जगापतिं शृङ्गकेतुं सुपुष्पप्रथवाहनं पूर्वाचारोत्तमं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयस्मात् जामहे त्वा विश्वेशतात्तं हितो न शम्भो वैराजन्ते ध्वतनिधत्तां प्रीष्यामदेशो विबधानामनादर्यामि सस्तान्दनिदान् दधात् विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभागिनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिजगा समेत श्री विश्वक्सेनस्य इदमासनम् विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमात्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिः प्रियतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वा धीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वा धीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वा धीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो वृदानि पस्पशे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरातरं तद्विप्रासो विपण्यवो जाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदास्सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पट्कुर्मीदोपविशं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्सुवरोमस्सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिना समेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्जकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्मणाय पुण्याहं स्वस्ति भवन्तो भ्रमन्ते कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणे स्वस्ति हृद्यास्म हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्ते अनुराधान् हविषा वर्धयन्तः सदञ्जीवेम सरतः समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तकर्मणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मऋध्यतां कर्मणः ऋद्धिं भवन्तो भ्रमन्त कर्मऋध्यतां कर्मणः ऋद्धिं भवन्तो भ्रमन्त कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानवूर्जे तथातना महेरणाय चक्षसे यो वश्यपदमोरसस्तस्य भारयते हनः वशतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जन्मधा आपो जनयथा जनः
ఓం పవమానస్సువర్జనః పవిత్రే నమజర్హణిః యః పోతా స పునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనమోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవద్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతో గుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరా బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై వక్మే స్తనవో వీతపృష్ఠాః తయా వదంతః సదమార్త్యేషు వయగ్స్యామవతయోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావనే యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుమిః వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनत येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति सुदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदगं पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानीर्तिशन्तुनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुरात् सोमस्वस्त्यावरुणः समीक्ष्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातवेदा मूर्तयन्त्या पुनात् तच्छय्योरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तुद्यपदे शञ्चतुष्पदे ॐ शान्तिः ओं प्रात्यान्दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्दिशि गृहाः पशवो मार्जयन्तामतीत्यान्दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वीतशोकोधातप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा यदयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां प्रजनविप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वधितिर्वना नागं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां पक्वीं प्रजां जनयन्तीकुं स्वरूपाम् अजोह्येको दुषमानो नुसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः अगुं सत्युजिहत्वसुरन्तरिक्षसद्धोता वेदिशदतिथिर्तुरो नसत् ऋषद्वरसद्रुतसत्योमसदब्जा गोजा अर्तजा अद्रिजा अर्तं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः प्रपादर्घ्याचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు విశ్వక్షేణుల వారి ఆవాహన ఆరాధన చూశాము. మరి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన తరువాత, ఆరాధన చేసిన తరువాత ఇప్పుడు ప్రకృతి దేవతలను ఏ విధంగా సగౌరవంగా పిలిచేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో శ్రీనివాసుడు పెండ్లి కుమారుడిగా సమస్తాలంకార శోభితుడైనాడు. పెండ్లికి తరలి వచ్చిన బ్రహ్మాది దేవతలతో వెంకటాచలం కోలాహలంగా ఉంది.
వివాహోచిత విధులన్నీ వశిష్ఠ మహర్షి దగ్గర నుండి జరిపిస్తూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది కదా. అలనాడు ఎంతటి సందడి వాతావరణమో కదా. ఇక పెండ్లి కుమారుడైన శ్రీనివాసుడు కులదేవతలను ఆరాధింపవలసి ఉన్నది కదా. వశిష్ఠుడు శ్రీనివాసుని దేవా మీ కులదేవత ఎవరు అని అడిగినప్పుడు శ్రీనివాసుడు ఈ విధంగా బదులిస్తూ ఉన్నాడు. వశిష్ఠ మమ కళ్యాణి కులదేవి శమే స్మృత మమాపి పాండవానాం చ నాత్ర కార్యా విచారణ అని భవిష్యోత్తర పురాణంలో ఉన్నట్లుగా వశిష్ఠ మాకును పాండవులకును శమీ వృక్షమే కులదేవత, ఇందాలోచింపవలసిన పనియే లేదు అని తెలియజేశారు స్వామివారు. దేవతా స్త్రీలు, సిద్ధాంగణలు, వైఖానస స్త్రీలు పద్మావతి శ్రీనివాసుల వివాహంలో శ్రీకృష్ణావతార వైభవాన్ని గానం చేసినటువంటి విధానాన్ని కూడా మనం గమనించినట్లయితే లోకంలో ఉన్నటువంటి సందడంతా కూడా శ్రీ వెంకటాచలంలోనే మనకు గోచరిస్తూ ఉంటుంది. అదిగో పంచమృత్తికా పాలికలలోకి పువ్వులను, నవధాన్యములను, పుష్పాలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించినటువంటి విధానాన్ని మనం గమనించాం. ఇప్పుడు రక్షాబంధన కౌతుకం అనేటటువంటి కైంకర్యాన్ని ఏ విధంగా నిర్వహిస్తూ ఉన్నారో వైఖానస ఆగమోక్తంగా వేద మంత్రాల నడుమ అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంతో తరువాత అగ్నిసాక్షిగా స్వామివారు ఏ విధంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారో చక్కగా ఈ అభిజిత్ లగ్నాన్ని పండించేటటువంటి విధానాన్ని మనం గమనిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం యమర్పయంత మనయో హవిరయోజోషిండాండ్విధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నిపినాని పతంతే. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్వణాః స్వస్తి పూషా అసూరోదరాదన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనూజనేమ సూర్యా చంద్రమసా వివ పునర్దధదాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామివారోహేమ అంభో ముచామాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం వనాసా చతార్క్ష్యం ప్రియాతమానిశ్వరణం ప్రపద్యే స్వస్తిజం బాధే స్వభాయిన్నో అస్తు శుభం శుభాం. నమో వెంకటేశాయ. భగవంతుడైనటువంటి పరమాత్మ యొక్క ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో అర్చామూర్తి తత్వమంతా కూడా మనకు ఏ విధంగా బోధపడుతూ ఉన్నది అంటే అసలు శ్రీరంగము, కంచి, వెంకటాచలము వంటి 108 దివ్యక్షేత్రములలోనూ గ్రామాలలోనూ నెలకొల్పిన భజన మందిరాలతో సహా అన్ని ప్రదేశములను శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా వెలసి ఉన్నాడు. అలా వెలసి ఉన్నటువంటి ప్రదేశాలలో వెంకటాద్రికి మించినటువంటి స్థానం ఈ బ్రహ్మాండాలలో ఎక్కడా లేదు. శ్రీరంగస్థల వెంకటాద్రి కరిగిర్యాదౌ శతేష్ఠోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేదుషే అర్చారూపిణమర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం పూజాం చాఖిలవాంఛితాం వితరతో శ్రీశాయ తస్మై నమః. విశిష్టాద్వైత సంప్రదాయాలైనటువంటి మధుర భక్తి శరణాగతి సిద్ధాంతాలను భక్తలోకంలో ప్రచారం చేయడానికే సంకీర్తన వాగ్మయం సృష్టించబడి అన్నమాచార్యుల వారు కూడా అనేక సందర్భాలలో తెలియజేస్తూ ఉన్నారు.
అంటే వలపుల సొలపుల వసంత వేల ఇది అనేటటువంటి అద్భుతమైన అన్నమాచార్యుల వారి సంకీర్తనలో అనుమానింపకువే అలమేల్మంగవు నీవు చనువిచ్చి నన్ను నేలే శ్రీవేంకట విభుడు అనేటటువంటి ఒక అందమైనటువంటి సాహిత్యాన్ని పొందుపరిచారు. అక్కడ మనం ఆ సాహిత్యాన్ని మనం ఒక్కసారి అనుభూతి చెందితే స్వామి అమ్మవారైనటువంటి ఓ లక్ష్మీదేవి నిన్ను శ్రీవేంకటేశ్వర ప్రభువు కౌగిలించిన నాడు ఉన్న పలంగా ఒక్కసారిగా అక్కడ నుంచి బయలుదేరి నీ ముందు ప్రత్యక్షం కాకుండా నీ ముందు మాయమై మాయాజాలంతో అక్కడ కనుమరుగై ఉంటాడు కదా, అప్పుడు నీవు అనుమానించకువే అలమేలు మంగవు నీవు, ఎందుకంటే నన్ను అనుగ్రహించడానికి నా దగ్గరికి వచ్చాడు, ఇంకొక లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు అనేటటువంటి భావనతో నీవు చూడవద్దు అనేటటువంటి అందమైనటువంటి సరస శృంగార కీర్తనను మనం గమనించినట్లయితే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి లీలలు ఎన్నో మనకు గోచరిస్తూ ఉంటాయి. అదిగో స్వామివారు చక్కగా రక్షాబంధనం అనేటటువంటి దివ్యమైనటువంటి కంకణాన్ని ధరించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి ఈ దివ్యమైనటువంటి కంకణాన్ని ధరింపజేసి ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా ఎడమ చేతి భాగాలకు కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. రక్షాబంధనం అనేటటువంటి దివ్యమైనటువంటి ఈ అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు ఎంతో నిష్ఠతో కూడినటువంటి వాడై, ఎంతో పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడై, అనంత లోకాలను వెలిగించేటటువంటి వాడై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడై స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి చక్కగా మలయప్ప స్వామిగా ఈ యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో దివ్యమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో రక్షాబంధనం అనేటటువంటి దివ్యమైనటువంటి కంకణాన్ని ధరింపజేసుకుంటూ ఉన్నారు. ఇరుదేవేర్లు కూడా వామహస్తం అనగా ఎడమ చేతి భాగాలకు దివ్యమైనటువంటి ఈ కంకణ ధారణ అనేటటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాసమూర్తి భోగమూర్తి అయి యోగమూర్తి అయి శక్తితత్వాన్నంతా ప్రకటింపజేసేటటువంటి ఈ శుభతరుణంలో అందమైన సుందరమైన సుమనోహరమైన ఈ దివ్యమైనటువంటి కళ్యాణ గడియల్లో అభిజిత్ లగ్నంలో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఉభయనాంచారులు ఇరుదేవేరులు అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురు కూడా చక్కగా ఈ రక్షాబంధనం అనేటటువంటి విశేషాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. చక్కగా శ్రద్ధాభక్తులతో వైఖాన సాగమోక్తంగా అర్చక స్వాముల వారు కూడా అంతే నిష్ఠతో భక్తితో వేద మంత్రోచ్చారణతో ఈ కళ్యాణ తంతును నిర్వహిస్తూ ఉన్నారు. వెంకటాచలంలో అసలు మనందరి జీవుల యొక్క ఒక అద్భుతమైనటువంటి పరాకాష్ఠ లక్ష్యం ఏదైనా ఉన్నది అంటే పరమాత్మ యొక్క దివ్యమైన చరణాలే కదా. కాబట్టి ఆ చరణాలను మనం హృదయంలో నిలుపుకొని సమస్త కర్మలను నిర్వహిస్తూ ఉండాలి. పరమాత్మకు మనందరం కూడా బిడ్డల వంటి వారమే కాబట్టి తండ్రి అయినటువంటి పరమాత్మను మనం వేడుకుంటూ ఉన్నాం. స్వామి, నా పుట్టుకకు కారణమైనటువంటి నీవు, ఆ పుట్టుక రప్పించడానికి కారణమైనటువంటి కర్మలు వాటిని నిర్మూలించి అసలైనటువంటి నీ యొక్క హృదయ మందిరాన్ని చేరుకునేటట్లు అవకాశాన్ని కలిగించు తండ్రి పరమాత్మ అనేటటువంటి దివ్యమైనటువంటి అద్భుతమే ఈ మానవ జన్మ. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? మానవ జన్మ అంతటి అద్భుతమైనదే కదా, అంతటి అవకాశంతో కలిగి ఉన్నది కదా. అలాంటి అవకాశాన్ని మనం దుర్వినియోగపరుచుకోకూడదు. వీలైనంత సమయం దొరికినంత ఏడుకొండల వాడిని ఎప్పుడూ కూడా హృదయం నిండుగా నింపుకొని నామస్మరణతో ఎప్పుడూ కూడా పరమాత్మకు దగ్గరగా వెళుతూ ఉండాలి. అప్పుడు పరమాత్మ చైతన్య స్వరూపుడై మనలో మెదులుతూ కదులుతూ అనంతమైనటువంటి యజ్ఞయాగాదులు మన చేత నిర్వహిస్తూ చక్కగా ఇదిగో ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నటువంటి అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యం అనేటటువంటి
అతి పవిత్రమైనటువంటి కార్యాన్ని మనం ఏ విధంగా వీక్షిస్తున్నామో అలాంటి కార్యమే మన జీవితంలో కూడా, మన జీవితమే ఒక నిత్యాగ్ని వోలే భగవంతుని కోసం వెలుగుతూ ఉంటుంది. ఓం నమో यो नो अग्निष्पदरो उत्स्वन्दरमर्त्योमर्त्यागम् आविवेश तमात्मन् परिगृह्णीमहे वयं मासो अस्माकम् अवहाय परागात् उपावरोह जातवेदः पुनस्तं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयुप्रजागं प्रियमस्मासु देचितस्रोदेति हिनोदरोणे अग्न आयाहि वीतये गृणानो हव्यनातये निहोदा सत्सि बर्हिषि अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसव ब्रह्मजिज्ञानं प्रथमं प्रस्तात् विषीमतस्रुचो वेन आवः सभद्रया पुमा अस्य विष्टा सतस्य नमचतश्च पुमः ओं भूब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदवासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यन्दरात् साधन्यं विदत्यकं च भेगं च श्रवणं योदराज तस्मै ओं भूस्वमवाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि ओं सवरिन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदवासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च धेहि ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजपूते स्तो विष्णोर्मनसा पूते स्तो जिग्नस्य पावने स्तः परस्य पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पुमो अग्रे गुमोग्रयमं यज्ञं रजताग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो व्रणीत वृत्रतूर्ये यूयमिन्द्रमव्रणीर्थं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णभः प्रणेष्यामि गीतमानवाचं गच्छा प्रणयजिग्नं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्ते सप्तर्षीणाकं सुकृतां यत्लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया सोमापप्रणेष्यामि गीतमानवाचं गच्छा प्रणयजिग्नं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया ओमप्रणयतसमप्रणयत्वापो नेमि प्रणयान यज्ञकं सुखं साधयन्तुनः इदं वदन्ति कृतपृष्टावदाकुः सहस्रपोषं गिरमाणेन्यञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपापोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्प्रेमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभाये प्रजापतिर्ष्णोवामि ब्रह्मणेर्ष्णोवामि इन्द्रागिर्ष्णोवामि अग्नेयर्ष्णोवामि सोमागिर्ष्णोवामि अग्नयेर्ष्णोवामि सोमागिर्ष्णोवामि अग्निशोमाभ्यां कृष्णोवामि प्रजापतिर्ष्णोवामि ब्रह्मणेर्ष्णोवामि इंद्रागिर्ष्णोवामि वशुभ्योर्ष्णोवामि मरुद्भ्योर्ष्णोवामि रुद्रेभ्योर्ष्णोवामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमेर्ष्णोवामि बृहत्प्रियेर्ष्णोवामि मित्रागिर्ष्णोवामि वरुणागिर्ष्णोवामि आदित्येभ्योर्ष्णोवामि अस्मिभ्यार्ष्णोवामि पूष्णेर्ष्णोवामि कक्षागिर्ष्णोवामि कक्षदेवता सोमागिर्ष्णोवामि औपासनयज्ञागिर्ष्णोवामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टुं निर्ववामि सर्वदेवेभ्यो जुष्टुर्निर्ववामि आद्यं तृप्यतिस्रगामि चरं तृप्यतिस्रगामि अग्ने द्योतरसि समितसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं रक्षोऽन्तरिता अरातयः प्रतिष्ठकं रक्ष प्रतिष्ठा अरातयः चित्ततिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्ताजविधापनात् तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः कृतसम्पूर्णावासमिधो गृहीत्वा मुराग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्या चरुभिः इमामे अग्निष्टकाधेनवः सन्त्वेका च शतं च सहस्रं च आयुतं च निगितं च प्रगितं च अर्पुतं च न्यर्पुतं च समुद्रश्च मध्यं च अन्तश्च परार्तश्च इमामे अग्निष्टकाधेनवः सन्ति इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रमे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा षष्टिचतुरहस्राण्ययुतमक्षयमर्पदमानय अयन्त युद्मात्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेत्तवर्तकिरास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा
నైరుత్యాధీశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ ఆపవోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాగు స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఉపాసనయజ్ఞాయ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అదితేన్మమక్స్తాః అనుమదేన్మమక్స్తాః సరస్వతేన్మమక్స్తాః దేవసవిదప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నికర్మణి ఉపాసనాగ్నో సర్వప్రాగచిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదప్రసుమా ఓం అతో దేవా అవంతనో యదో విఘ్న విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్న విచక్రమే త్రేధాన తథేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా పదాభిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగతో వృతాని పశ్వసే ఇంద్రశ్చ సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతరగ్ స్వాహా తద్విప్రాసమపి పణ్యమో జాగ్రవాగం సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమక్స్తాః అనుమదేన్మమక్స్తాః సరస్వతేన్మమక్స్తాః దేవసవిదప్రాసామీః నగుకుంటా నంటునలి
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే అప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీనావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిరే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సింధుపదే గంధవత్యలగావతే యశోపదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరతివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాల్లోకాచలవలయతే లవణేక్షుసురా సర్పిత శిక్షేర సుప్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణయ సఖ్య అదృక్షద్వింధ్యపారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీనామృత భద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారమార్థకేశ రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితధామాతవ సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైక తిలామకరశనక్రమేణ సర్వరాస్య మకరశన సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యావసాంతపణవాజపేయపౌండనీక ఆశ్వమేధాధి శతకృత పుణ్యఫలాపాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిभिः दिव्यमहर्षिभिः ऋक्तगुह्यधर्मपुराणगितिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशार्ंग कौमोदगी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरसवारहस्पत्य भारद्वाज त्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरसवारहस्पत्य भारद्वाज त्रयारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो क्षीयाति वशात् उत्पत्ति स्थिति लय कारण भूषस्य श्री महाविष्णोः परमासुदेव शर्मणः पौत्राय आंगीरसवारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुटमणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरसवारहस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्यपीतांबरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय
ऋग्यजुस्सामाधर्मणसकरवेदाध्यायिनीं भार्गवत्स्यमन आपणमान अवृववेदलमञ्जारुहेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्गल्लवदनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासुजातायां श्रीदेवीनाम्नीं मां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्वणसकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुमत्रकारुषीं प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्गल्लवदनयां रेवती नक्षत्रे मीनरासुजातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ప్రవర విన్నాం కదా, అమ్మవార్ల యొక్క ప్రవర విన్నాం కదా. మరి వంశమూలాదులైనటువంటి ప్రవరలో ఉన్నటువంటి మన పరంపరకు మూలకారమైనటువంటి ఆ అద్భుత తేజో నిలయాన్ని మనం ఒక్కసారి సందర్శిస్తే మనందరికీ కూడా పితృరుణం, ఋషి రుణం, దేవరుణం అనేటటువంటి 3 రుణాలతో పుట్టినటువంటి జీవుడు ఏ విధంగా ఆ ఉద్ధరణకై పాటుపడాలో చక్కనైనటువంటి ప్రవర వింటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ప్రవరలో అద్భుతమైనటువంటి వెంకటనాయకుడైనటువంటి పరమాత్మ వైకుంఠవాసుడై ఏ విధంగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడో చక్కగా ఆ మూలాదుల నుంచి మూలంగా తానే ఉంటూ కూడా ఈ దివ్యమైనటువంటి శక్తి చైతన్యమూర్తి తత్వాన్ని బోధపరుస్తూ ఉన్నాడు. అంటే రాముడైనా, కృష్ణుడైనా, వరాహమూర్తి అయినా, పరశురాముడైనా, భార్గవరాముడైనా, మత్స్యకూర్మ వరాహాది అనేక దివ్యమైనటువంటి అవతారాలెత్తినా అన్నింటా ఉన్నటువంటి పరమాత్మ వైష్ణవ తత్వం, వైష్ణవ మూలం అంతా కూడా ప్రవరలో మనం విన్నాం. మరి అలాంటి పరమాత్మ ఎలా ఉంటాడు అంటే ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అంగుష్టమాత్ర పురుషో జ్యోతిరివాధూమకః ఈశానో భూతభ్యవ్యస ఏవాద్యస ఉస్వః ఏతద్వై తత్. జీవులందరికీ అంతరంగాలలో బొటనవ్రేలియంత సమాజ సేవ కోసం పరమాత్మ ఏ విధంగా సమాజోద్ధరణ కోసం, జీవుల ఉద్ధరణ కోసం అనేక రూపాలు ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా జీవులందరిలో కూడా ఏ విధంగా ఉన్నాడు పరమాత్మ అంటే బొటనవ్రేలియంత పురుషోత్తముడు పొగలేని దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. భూత భవిష్య వర్ధమానాదులతో కూడినటువంటి కాలాన్ని తన ఆధీనం చేసుకున్న అతడే అంతర్యామిగా వెలుగొందుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించాలి సాధనతోటి. ఇటువంటి అంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుని తత్వాన్ని శ్రీనివాస తత్వంగా అన్నమయ్య తన సంకీర్తనలలో తెలిపినాడు. కాబట్టి అనేక సంకీర్తనలో ఉండేటువంటి ఆ ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే పరమాత్మ గురించి అనేక కోణాల్లో కీర్తించినటువంటి విధానాన్ని మనం గమనించాలి. కాబట్టి పరమాత్మను ఒక శృంగారమూర్తిగానే గాక, భోగమూర్తిగానే గాక, యోగమూర్తిగానే గాక సమస్త లోకాలకు అధిపతిగా కీర్తిస్తూ అనంతమైనటువంటి జీవులందరి యొక్క అంతిమ లక్ష్యం పరమాత్మయే, అది శ్రీ వెంకటనాయకుడే అని నిరూపణ చేసి ఉన్నటువంటి తత్వం అన్నమయ్య తత్వం. కాబట్టి తరిగొండ వెంగమాంబ, అన్నమాచార్యుల వారు ఇత్యాది వాగ్గేయకారులందరికీ కూడా స్వామివారు అదిగో ఈ పాదాలే కదా ఆశ్రయించి తన్మయత్వం పొందినది, ఈ పాదాలనే కదా ఆశ్రయించి
పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందినది అనేటటువంటి విధానాన్ని మనం ఆవాహన చేసుకోవాలి. ఆ భావనను మనం ఎప్పుడు కూడా అనుసరించాలి. మాంగళ్య పూజ అనేటటువంటి విశేషాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. చక్కగా మాంగళ్య ధారణ అనేటటువంటి సుముహూర్తం కోసం దేవతలందరూ సైతం వేచి ఉన్నటువంటి ఈ శుభతరుణంలో చక్కగా స్వామివారి యొక్క దివ్య ప్రభ వెలుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఎంతో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి కైంకర్యాలలో భాగంగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మనందరం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ మాంగళ్య పూజ. తదనంతరం స్వామివారి యొక్క ఇరుదేవేరులను స్వామివారి చెంతకు చేర్చి తరువాత ఈ కైంకర్యాలలో భాగమైనటువంటి లఘు పూజ, లాజహోమం, అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమం, అదేవిధంగా వారుణమాయరం ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ శుభమైనటువంటి కైంకర్య నిష్టలతో కూడినటువంటి ఈ యజ్ఞకర్మలన్నీ కూడా పరమాత్మ హృదయం నుంచి ఆవిష్కరించబడినవే. దానినే వేదము అంటారు. మరి వేదము అంటే ఆ ఋషులందరూ కూడా ఎంతోమంది ద్రష్ట, దృష్టి, దృశ్యం అనేటటువంటి 3 సూత్రాల మీద ఆధారపడినటువంటి వేదము ఎంతటి స్వరూపంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని పట్టిస్తూ ఉన్నది అంటే శబ్దమే భగవంతుడు, ప్రతి శబ్దము భగవంతుడే. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా శబ్దమే భగవంతుడుగాన మనం ఏ మాట అంటే ఆ మాట ఉచ్చరించడానికి మనం మనస్కరించదు మన మనస్సు. ఎందుకంటే శబ్దమే భగవంతుడు. అక్షరానాం అహం అకారోస్మి, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. కాబట్టి అక్షరాలన్నిటికీ మూలమైనటువంటి అక్షరం అకారాన్ని కూడా నేనే అంటున్నాడు కదా. కాబట్టి అలాంటి అక్షర స్వరూపుడైనటువంటి పరమాత్మ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతిస్సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాదేవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతిస్సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము
ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా తేపసవిద ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాముతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిద్విషః. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాభుతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిద్విషః. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాభుతత్వయా వయం ధారాబుధన్యా ఇవ అతిగాహే మహిద్విషః. ఓం భూస్వః ఓం భవస్వః ఓం సువస్వః ఓం భూర్భువస్సువస్వః అదితేన్మమగ్రస్తాః అనమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిదప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాగిత్యుక్తార్థమతో దేవాదశిట్మైష్టమహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా తేపసవిదప్రసవా. ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్యవాగం శ్రీ స్వాహా. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा. विष्णोः कर्माणि पश्यति यतो
व्रतानि पुष्पसे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्रासोऽपि पञ्चमो जाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ओम भूर्भुवस्सुवः स्वाहा अधितेन्वमकस्ताः अनुमतेन्वमकस्ताः सरस्वतेन्वमकस्ताः देवसविदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि उपासनाग्नो क्रमधात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अधितेन मन्यस्वा नवदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रुसुवा ॐ यतस्य कर्मणोतिरीर्षं यद्वान्योनमहाकरम् अग्निस्विष्टकृद्विद्वान् सर्वकृष्टिकं सहतं करोतु स्वाहा अग्नये सृष्टकृते दुहदहुदाहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमवश्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः जातवेदावितर्षणि स्वाहा पुनरग्निचक्षुरदातरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायवं चक्षुरादित्यपक्षो स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा सवितशतेजोषितेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यदन्ति सप्तयो नीरापरत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् निष्टुभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदनभुक्तं ज्योर्भुक्तं पृथिवी मुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निं जैनं वेदज्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविडा कृतेन समादित्यैरवसभिस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिमनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतपितरपिता महाप्रपिता महाश्चाक्षय्यमस्तु तृप्यन्ताम् अदितेन्वमकस्ताः अनुमतेन्वमकस्ताः सरस्वतेन्वमकस्ताः देवसविदप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि भूयात् स्वाहा पश्चिमतः प्रतिपप्रया दक्षिणतः सदनमसि सर्वानन्यान् प्रसमोक्ष्य ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिमं गच्छतु तो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जपदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आबोहिष्ठामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे यो पश्यवतमोरसस्तस्य भार्यतेहनः उषतीर्व मातरः तस्मा अरङ्गमावमो यस्य क्षया जजन्वथ आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्रियन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात् मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं भुदासना
తస్మాదేవ పరిపూర్ణం తపస్తుతే ప్రాయశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై తాని శేషాపశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇత్యత్సకలం రస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆజ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు లాజహోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమం. లాజహోమం అనగా లాజలు అనగా పేలాలు అని అర్థం. మరి వధువు వైపు నుంచి నిర్వహించేటటువంటి కైంకర్యాలలో లాజహోమం ప్రధానమైనది. ఎందుకు అంటే భర్త క్షేమాన్ని ఆర్ధిస్తూ ఆకాంక్షిస్తూ నిర్వహించేటటువంటి హోమాలలో లాజహోమం ఒకటి. అలాంటి లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాం. ఇప్పుడు వారణమాయిరం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చపలత్వాలన్నీ కలిసి వచ్చినా కుదురుగా ఉండేటటువంటి ఆత్మ చైతన్యం ఏ విధంగా ఉంటుందో స్వచ్ఛంగా పవిత్రంగా ఆ విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కొబ్బరికాయలను దొర్లించేటటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదిగో భక్తులారా, వీక్షిస్తున్నటువంటి మనందరం కూడా చక్కగా స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఎంతో అదృష్టాన్ని సంతరించుకున్నటువంటి మనందరం కూడా నేటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి అనుగ్రహం నేరుగా మనకు స్పర్శ రూపంలో జరుగుతూ ఉన్నది నేత్రాల ద్వారా అనేటటువంటి భావనతో మనం ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినట్లయితే ఆనంద రమణీయమైనటువంటి కోలాహలమంతా మన హృదయంలో జరుగుతూ ఉన్నది. అదిగో కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను, స్వామివారు ధరించినటువంటి మాలను ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా సమర్పిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదిగో భార్యాభర్తల మధ్య బంధం ఏ విధంగా ఉండాలి, ఎంత అన్యోన్యానురాగాలతో ఉండాలి, ఎంత ప్రేమ ఆప్యాయతలతో ఉండాలి, గౌరవ మర్యాదలతో ఉండాలి అనేటటువంటి కోణంలో దర్శించినట్లయితే పరమాత్మ చైతన్య స్థితి మనందరికీ కూడా మనలో ప్రకాశిస్తూ పరమాత్మ యొక్క దివ్యత్వం మనలో ప్రకటితమవుతూ ఉంటుంది. అదిగో స్వామివారు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు భూరమణి భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా అమ్మవారు ధరించినటువంటి కళ్యాణమాలను తీసి ఇప్పుడు మళ్ళీ స్వామివారికి సమర్పించబోతున్నారు. అదిగో కళ్యాణమాల. ఇరుదేవేరులు కూడా చక్కగా ఇప్పుడు స్వామివారి చెంతకు చేరి అక్షతారోపణ అనేటటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకుంటారు. అదిగో భక్తాదులందరూ కూడా నేటి శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి వారై దివ్యమైనటువంటి పురుషోత్తముని యొక్క అనుగ్రహాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి వారై అందరూ చక్కగా తిరునామాన్ని ధరించి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి దివ్యమైనటువంటి నామంతో స్వామివారికి ఇప్పుడు అక్షతారోపణ అనగా
పిడికట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను వింటూ ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. నారాయణాయ